ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చెట్లు, పక్షులు, జింకలు, కుందేళ్లు. ఆ అడవిలో ఒక చిన్న గిల్లి ఉండేది. ఆ గిల్లి పేరు చిన్ను. చిన్ను చాలా చురుకైనది, ముఖ్యంగా చాలా తెలివైనది. అందరికీ అది స్నేహితురాలు. ఒక రోజు అడవి రాజు సింహం గర్జించింది. నేనే రాజు. ఇకమీదట ప్రతిరోజు ఒక జంతువు నా దగ్గరికి రావాలి. నేను దాన్ని తింటాను. జంతువులందరూ భయంతో వణికిపోయారు. కానీ చిన్ను మాత్రం ధైర్యంగా ఆలోచించింది. సింహాన్ని బలంతో గెలవలేను, కానీ బుద్ధితో మాయ చేయగలను. మరుసటి రోజు చిన్ను సింహం దగ్గరికి వెళ్ళింది. రాజా, ఈ అడవిలో ఇంకో సింహం ఉంది. అది మీకంటే శక్తివంతమని చెబుతోంది అంది. సింహం ఆశ్చర్యపోయింది. కోపంతో గర్జించింది. ఏమిటి, నా రాజ్యంలో ఇంకో సింహమా? అది ఎక్కడుంది? చూపించు. చిన్ను సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. సింహం నీటిలో తన ప్రతిబింబం చూసింది. దానిని మరొక సింహమని అనుకుంది. అది గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించింది. సింహం మరింత కోపగించింది. నన్ను సవాలు చేస్తున్నావా అని దూకింది. ఒకసారిగా సింహం బావిలో పడిపోయింది. నీటిలో మునిగి బయటకు రాలేకపోయింది. అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. తర్వాత జంతువులందరూ ఆనందపడ్డారు.